మై రిక్వెస్ట్ గౌరవ ఎస్పీ గారు ఈగల్ గౌరవనీయులు కె నాగేష్ బాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సార్. ప్లీజ్ అట్లీస్ట్ వెల్కమ్ సార్. గౌరవనీయురాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రులు శ్రీమతి వంగలపూడి అనిత గారు, గౌరవనీయురాలు మేడం సూర్యకుమారి గారు ఐఏఎస్, గౌరవనీయులు శ్రీ లక్ష్మీ షా కలెక్టర్ గారు, గౌరవనీయులు దినకర్ గారు, అదర్ డిస్టింగ్విష్డ్ గెస్ట్ ఆన్ ద డయాస్ ఆఫ్ ద డయాస్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఏ రాష్ట్రానికైనా, ఏ దేశానికైనా, ఏ కుటుంబానికైనా హ్యూమన్ రిసోర్సెస్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. క్వాలిటీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్, ఎక్కడైతే క్వాలిటీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఉంటాయో ఆ దేశం కానివ్వండి, ఆ కుటుంబం కానివ్వండి, ఆ రాష్ట్రం కానివ్వండి అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది. దీన్ని బ్రేక్ చేయడానికి కొన్ని దుష్టశక్తులు ఈ డ్రగ్స్ అనే మహమ్మారిని సమాజంలోకి తీసుకొస్తూ ఉన్నాయి. దీని పట్ల మనమందరం చాలా అప్రమత్తంగా ఉండాలి. గవర్నమెంట్కి చాలా చాలా ప్రయారిటీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, పూర్ పీపుల్ని అప్లిఫ్ట్ చేయాలని, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని, మంచి మంచి కంపెనీస్ని తీసుకురావాలని, మంచి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలని, ఇలా చాలా చాలా ప్రయారిటీస్ ఉంటాయి. అయినప్పటికీ అవుట్ ఆఫ్ లాట్ ఆఫ్ ఫినాన్షియల్ కన్స్ట్రెయింట్స్ మన గౌరవ ముఖ్యమంత్రి గారుకి హ్యూమన్ రిసోర్సెస్ మీద, మరి ముఖ్యంగా యువత మీద అపారమైన నమ్మకం. వీళ్ళు తెలుసో తెలియకో కొంతమంది ఈ డ్రగ్స్ బారిన పడి దారి తప్పుతున్నారు. దీనివల్ల కుటుంబం కుంటుపడటమే కాకుండా రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుంది, అట్లాగే దేశ అభివృద్ధి కూడా కుంటుపడుతుందనే ఉద్దేశంతో ఈగల్ అనే ఒక ప్రత్యేకమైన వ్యవస్థని నెలకొల్పడం జరిగింది. ఈగల్ అంటే ఇలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్. దీని యొక్క ముఖ్య విధి ఏంటంటే, డ్రగ్స్ ఎవరైతే రవాణా చేస్తున్నారో, ఎవరైతే పండిస్తున్నారో, ఎవరైతే వ్యాపారంగా చూస్తున్నారో వారిని కఠినంగా శిక్షించడం, అలాగే ఎవరైతే మన యువత ఉన్నారో, ఎవరి సోదరులు ఉన్నారో వాళ్ళలో అవేర్నెస్ క్రియేట్ చేసి వాటి బారిన పడకుండా రక్షించడం ఈ ఈగల్ యొక్క ముఖ్య విధి. ఈ ఈగల్ స్థాపించిన తర్వాత ఇప్పుడే దినకర్ గారు చాలా డీటెయిల్గా చెప్పారు మా ప్రోగ్రామ్స్ అన్నీ కూడా. మేము ఒక మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్తో వెళ్తూ ఉన్నాము. దానిలో భాగంగానే ఆపరేషన్ గరుడ, మిస్యూజ్ ఆఫ్ ఓపిఎం, అలాగే ఆపరేషన్ చైతన్యం, దీని ద్వారా జీరో కల్టివేషన్ని అచీవ్ చేయటం, అలాగే ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ ద్వారా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఈ మారక ద్రవ్యాలకు అందుబాటులో లేకుండా, దాని చుట్టుపక్కల ఎక్కడ కూడా టొబాకో ఉత్పత్తులు కానీ, అదర్ ఉత్పత్తులు కానీ ఏవి కూడా అందుబాటులో లేకుండా క్యాంపస్లన్నీ కూడా సేఫ్ చేయడం జరిగింది. అలా వాటితో పాటు అవేర్నెస్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మీరు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ చూసినట్టయితే ఆల్మోస్ట్ మోర్ దాన్ 40,000 ఈగల్ క్లబ్స్ని మేము ఆపరేట్ చేయడం జరుగుతుంది. ప్రతి కాలేజీలో ఈగల్ క్లబ్స్ ఉన్నాయి. వారు కూడా వారి వారి కాలేజీలో ఉన్న పరిస్థితులను గమనిస్తూ ఉంటారు. వారికి కావాల్సిన సహాయ సహకారాలని ఈగల ద్వారా తీసుకుంటూ ఉంటారు. ఏదైనా సమాచారం కావాలంటే, ఏదైనా అసిస్టెన్స్ కావాలంటే, ఎక్కడైనా ఈగల్ ఇంటర్ఫేర్ కావాలంటే వారు ఆ సమాచారాన్ని అందిస్తారు. ఆ విధంగా మోస్ట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ని మేము సేవ్ చేయగలిగాము. మీకు ఎలాంటి సమాచారం కావాలన్నా కూడా, ఎలాంటి సమాచారం అందించాలన్నా కూడా ఈగల్కి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, 1972. మళ్ళీ చెప్పాలి, 1972. ఎస్, ఇది టోల్ ఫ్రీ నెంబర్. ఈ నెంబర్ ద్వారా మీరు ఎలాంటి మాదక ద్రవ్యాలు ఉపయోగించే వారి సమాచారం చెప్పాలన్నా చెప్పొచ్చు. అలాగే ఎవరన్నా మాదక ద్రవ్యాల అలవాట్లో పడిన వాళ్ళని ఎలా రెస్క్యూ చేయాలి, వాళ్ళని ఎక్కడ డీఅడిక్షన్ సెంటర్లో చేర్చాలి, రీహాబిలిటేషన్ సెంటర్స్ ఏమున్నాయి, వాటి ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఇంకా కూడా ఎన్డీపీఎస్ యాక్ట్ అనేది చాలా కఠినమైన చట్టం. ఎవరైతే ఈ మారక ద్రవ్యాలు ఈ వ్యాపారం చేస్తున్నారో, ఎవరైతే పండిస్తున్నారో, ఎవరైతే పెడ్లింగ్ చేస్తున్నారో వారికి అందరూ కూడా ఈగల ద్వారా ఒక కఠినమైన హెచ్చరిక. ఈ రాష్ట్రం ఎంత మాత్రం మీకు సేఫ్ కాదు. వీలైనంత త్వరలో ఈ రాష్ట్రాన్ని విడిచిపోవాలి, లేదా మానుకొని మీరు కూడా జనజీవన సంస్థలు కలిసి ఈ రాష్ట్ర అభివృద్ధికి అందరూ సహాయపడాలని విజ్ఞప్తి చేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.